ఫ్లాష్ బ్యాక్. అండ్ ఇప్పుడే అందిన వార్త ఏంటంటే చార్లీ 111 మూవీ టైం పడుద్ది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో అయితే బిజీగా ఉన్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఏమో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అని అన్నాడు. చార్లీ 777 కేమో చార్లీ 111 అని అన్నాడు. చూసి చదవడం కూడా రాదు గాని నా బట్టగాడికి మళ్ళీ నా మీద పడి ఏడుస్తూ ఉంటాడు ఈ ఎదవ. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. సండే సరదా వార్తలకు స్వాగతం, సుస్వాగతం. ఎప్పట్లాగే ఈరోజు కూడా వారం మొత్తం అప్డేట్స్తోనే మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అలాగే మీకు నచ్చిన అప్డేట్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. ముందుగా ఎప్పట్లాగానే ఈ వీక్ రిలీజ్ అయిన మూవీస్ గురించి చూసుకుంటే ఈ వారం మొత్తం 3 మూవీస్ రిలీజ్ అయ్యాయి. నేను మాత్రం 2 మూవీస్కే వెళ్ళాను. సుహాస్ గారి ప్రసన్నవదనం మూవీ కాన్సెప్ట్ బాగుంది, ట్విస్ట్లు బాగున్నాయి, సిచ్యువేషనల్ కామెడీ కూడా బాగుంది. కానీ ఎగ్జిక్యూషన్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండునేమో అని అనిపించింది. అంటే థ్రిల్ ఫ్యాక్టర్ కొంచెం తగ్గిందన్నమాట. లిమిటెడ్ ఎక్స్పెక్టేషన్స్తో చూస్తే నచ్చచ్చు. అల్లరి నరేష్ గారి ఆ ఒక్కటి అడక్కు మూవీ అయితే అటు కామెడీని ఇటు మెసేజ్ని సరిగ్గా బ్యాలెన్స్ చెయ్యలేకపోవడం వల్ల హాఫ్ బేక్డ్గా అనిపించింది. కామెడీ మూవీ అని ప్రమోట్ చేశారు, దానివల్ల హెవీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అదే దృష్టిలో పెట్టుకొని వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. 0 ఎక్స్పెక్టేషన్స్తో చూస్తే మాత్రం పర్లేదు అని అనిపించచ్చు. నెక్స్ట్ అర్ణమనై 4 తెలుగు వర్షన్ బాక్ నేనైతే చూడలేదు. మంచి రిపోర్ట్సే వచ్చాయి మూవీకి. మీరు ఒకవేళ చూసుంటుంటే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. ఇంకా వీడియోలోని రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్స్, ట్రైలర్ల గురించి అయితే చూద్దాం. హాలీవుడ్ నుంచి అయితే కింగ్డమ్ ఆఫ్ ద ప్లానెట్ ఆఫ్ ద ఏప్స్ ఫైనల్ ట్రైలర్ వచ్చింది. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ అయితే ప్రామిసింగ్గా ఉంది, ఫైనల్ ట్రైలర్తో సహా. నేనైతే ఈగర్లీ వెయిటింగ్ ఈ మూవీ కోసం. నెక్స్ట్ లయన్ కింగ్ ప్రీక్వెల్ ముఫాసా ది లయన్ కింగ్ టీజర్ ట్రైలర్ అయితే రిలీజ్ అయ్యింది. క్వాలిటీ పరంగా టూ గుడ్ ఉంది, కాకపోతే ఎక్కువగా ఏం రివీల్ చేయలేదు. చూడాలి నెక్స్ట్ వచ్చే అప్డేట్స్లో ఏమైనా చెప్తారేమో అని. అలాగే అమెజాన్ ప్రైమ్లోని బాయ్స్ సీజన్ 4 ట్రైలర్ అయితే వచ్చింది. ఇప్పటి వరకు బాయ్స్ వెబ్ సిరీస్లోని ఒక్క ఎపిసోడ్ కూడా నేను చూడలేదంటే ఈ సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందంటారా? అస్సలు యాక్సెప్ట్ చేయరు. స్పూన్లో వాటర్ వేసుకొని దూకేయి. నిన్ను నేను అడగలేదు, నేను నీకు చెప్పలేదు. ఇంకా అందరూ ఆశగా ఎదురు చూసిన పుష్ప ది రూల్ ఫస్ట్ సింగిల్ పుష్ప సాంగ్ అయితే వచ్చేసింది. మొదట్లోని డీసెంట్ అనిపించింది, కానీ వినే కొద్దీ ఎక్కేసింది సాంగ్. బట్ సాంగ్ ఫస్ట్ టైం విన్నప్పటి నుంచి ఆ లిరిక్స్ మాత్రం నాకు పిచ్చగా నచ్చేసాయి. ఇంతకీ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. నాకైతే సాంగ్ విన్న తర్వాత 1000 crores బొమ్మ లోడింగ్ అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అయ్యింది. నెక్స్ట్ హరిహర వీరమల్లు టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. టీజర్ కట్ మరీ అంత గొప్పగా లేదు, ఓకే అనిపించింది. పవన్ కళ్యాణ్ గారి స్వాగ్ అండ్ స్క్రీన్ ప్రెసెన్స్ వల్ల కొంచెం బెటర్ అనిపించింది అన్నమాట. అలాగే బీజిఎం కూడా అదిరింది. బట్ అన్ఫార్చునేట్లీ ఈ టీజర్ పెద్ద సౌండ్ అయితే క్రియేట్ చెయ్యలేకపోయింది. ఈ మూవీ యొక్క ఫస్ట్ పార్ట్ స్వాడ్ అండ్ స్పిరిట్ని 2024 ఎండింగ్ అంటే డిసెంబర్లోని రిలీజ్ చేసే అవకాశం ఉంది అని ఒఫీషియల్గా చెప్పారు. అలాగే డైరెక్టర్ క్రిష్ గారు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని ఒఫీషియల్గా చెప్పేశారు. దీనికోసం మామా బ్రోని ఒకసారి అడిగి తెలుసుకుందాం. మామా బ్రో, ఇంతకీ అసలు విషయం ఏంటి, ఏం జరిగింది అక్కడ? న్యూస్ 3 ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ మామ బ్రో. మ్యాటర్ ఏంటంటే మామ, డైరెక్టర్ క్రిష్ గారు 3 years పవన్ కళ్యాణ్ గారి కోసం అని చెప్పి వెయిట్ చేస్తూ ఈ ప్రాజెక్ట్ మీదనే కూర్చున్నారు. కాకపోతే ఒకటే ప్రాజెక్ట్ మీద ఆయన అలా ఉండడం వల్ల ఏంటంటే వేరే ప్రాజెక్ట్స్ మీద ఆయన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. ఉన్న ప్రాజెక్ట్ని పవన్ కళ్యాణ్ గారి డేట్స్ వల్ల సరిగ్గా పూర్తి చెయ్యలేక, కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చెయ్యలేక సతమత పడుతున్నారన్నమాట. అందుకే ఈ ప్రాజెక్ట్ నుంచి పూర్తిగా కాదు కానీ కొంతవరకు తప్పుకోవడం జరిగింది. అర్థమైంది. మరిప్పుడు హరిహర వీరమల్లు ప్రాజెక్ట్ ని ఎవరు టేక్ ఆఫ్ చేయబోతున్నారు? అదే మామ, ఆక్సిజన్ రూల్స్ రంజన్ ఈ మూవీస్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారి అబ్బాయి జ్యోతి కృష్ణ గారు మిగిలిన షూటింగ్ పార్ట్ ని అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని క్రిష్ గారి గైడెన్స్ లోనే కంప్లీట్ చేస్తారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మనకి. సక్సెస్ లేని డైరెక్టర్ ఇప్పుడు సక్సెస్ఫుల్ డైరెక్టర్ గైడెన్స్ లో వర్క్ చేస్తున్నారు. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ మామా బ్రో. మళ్ళీ కాంటాక్ట్ అవుతాను నీతోటి. ఇంకా స్పెషల్ అప్రిషియేషన్స్ కోసం చూసుకుంటే ఆరంభం అనే మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. చాలా ప్రామిసింగ్గా ఉంది. ట్రైలర్ చూస్తుంటే మంచిగా ప్రమోట్ చేసుకుని ఆడియన్స్కి మంచి కాంటెంట్ని డెలివర్ చేస్తే పక్కా సక్సెస్ అవ్వుద్ది అన్న నమ్మకం అయితే క్రియేట్ అయ్యింది. ఆల్సో సత్యదేవ్ గారి కృష్ణమ్మ మూవీ ట్రైలర్ కూడా వచ్చింది. స్క్రీన్ ప్లే అండ్ ఎమోషన్స్ అనేవి కరెక్ట్గా బ్యాలెన్స్ అయితే సినిమా సక్సెస్ అయ్యే ఛాన్స్ గట్టిగానే ఉందనిపించింది.
ఇంకా మిగతా అప్డేట్స్ గురించి చూసుకుంటే దిల్ రాజు గారి బ్యానర్లోని రాజావారు రాణివారు మూవీ, అలాగే అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీ ఫేమ్, రవికిరణ్ గారి డైరెక్షన్లోని విజయ్ దేవరకొండ గారి మూవీని అయితే అనౌన్స్ చేశారు. ఇదొక లార్జర్ దెన్ లైఫ్ రూరల్ యాక్షన్ డ్రామా అని చెప్పడం జరిగింది. ఆల్సో దెర్ ఇస్ అ స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్, టాక్సీవాలా అలాగే శ్యామ్ సింగరాయ్ ఫేమ్ రాహుల్ గారు విజయ్ దేవరకొండ గారితోని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లోని ఒక పీరియాడిక్ డ్రామాని తీయబోతున్నారు అని చెప్తున్నారు. సూన్ ఒఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వస్తుందట. అండ్ వన్ మోర్ టైమ్ ఇండియన్ 2 మళ్ళీ పోస్ట్పోన్ అయ్యింది. ఎక్కువ టైం ఏం కాదు, ఒక 1 మంత్ పోస్ట్పోన్ అయ్యింది. జూన్లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ కాస్త జూలైలో రిలీజ్కి రెడీగా ఉందన్నమాట. ఒఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే వస్తుంది. ఇంకా చాలామంది డబల్ స్మార్ట్ మూవీ గురించి అప్డేట్స్ లేవేంటి అని అడుగుతున్నారు. రీసెంట్గానే మూవీ యొక్క మరో స్కెడ్యూల్ అయితే స్టార్ట్ అయ్యిందన్నమాట. ఎలక్షన్స్ తర్వాత ఈ మూవీ నుంచి అప్డేట్స్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. బట్ ద మోస్ట్ డిసప్పాయింటింగ్ మూమెంట్ ఏంటంటే సలార్ మూవీ టెలివిజన్లో అయితే దెబ్బేసేసింది. కేవలం 6.5 టీఆర్పీని మాత్రమే సొంతం చేసుకోవటం జరిగింది. దీనికి రీజన్ ఏమై ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. బట్ ఇదే సలార్ మూవీ జపాన్లో రిలీజ్ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉంది. మూవీ 5th జూలైన జపాన్లో రిలీజ్ అవ్వబోతుందని ఒఫీషియల్గా అనౌన్స్ చేశారు. అలాగే సలార్ 2 షూటింగ్ కూడా ఈ నెల నుంచే స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్తున్నారు. ప్రభాస్ గారు జూలై నుంచి షూటింగ్లో జాయిన్ అవుతారు అని సమాచారం. మోస్ట్ లైక్లీ మూవీ యొక్క షూటింగ్ అనేది ఈ ఇయర్ నవంబర్ ఆర్ డిసెంబర్ కల్లా కంప్లీట్ చేసేయాలి అని ప్రశాంత్ నీల్ గారు ప్లాన్ చేస్తున్నారట. సో దట్ ఎన్టీఆర్ 31 షూటింగ్ అనేది ఆ తర్వాత స్టార్ట్ చేస్తారు అని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అలాగే ఎన్టీఆర్ 31కి సంబంధించిన అప్డేట్, మనకి ఎన్టీఆర్ గారి బర్త్డే 20th మేన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ మూవీని ప్రొడ్యూస్ చేయబోయేది మైత్రి మూవీ మేకర్స్ అన్నమాట. ఇంకా అక్షయ్ కుమార్ గారు కన్నప్ప మూవీలోని గెస్ట్ అపీరియన్స్ ఇస్తున్నారని తెలిసిందే కదా. ఆయన షూటింగ్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందట. సరదాగా ఒక ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నెక్స్ట్ కుబేరా మూవీ నుంచి నాగార్జున గారి ఫస్ట్ లుక్ అయితే వచ్చింది. అలాగే ప్రతినిధి 2 మార్చ్లో పోస్ట్పోన్ అయ్యింది కదా, అది అక్కడ ఎగిరి ఇక్కడ పడ్డది. అంటే మే 10th రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇంకా కల్కి మూవీ టీం యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది నాకు బాగా నచ్చింది. ఐపీఎల్ని బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. ఈ లెవెల్లోనే మూవీని ప్రమోట్ చేసుకుంటే మాత్రం మంచి కాంటెంట్ని కూడా డెలివర్ చేస్తే బాక్స్ ఆఫీస్కి ఖచ్చితంగా బడిత పూజే చెప్తున్నాను కదా. ఇంకా ఫైనల్లీ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి టాలెంట్ ఉన్న వాళ్ళకి పిలుపు వచ్చింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అంతేకాకుండా రణ్వీర్ సింగ్ గారితోని ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో నుంచే ఒక మూవీ అయితే తీయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ మూవీ జై హనుమాన్ కంటే ముందే వస్తుంది. అంటే జై హనుమాన్ మూవీ సంక్రాంతి నుంచి పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. అయితే రణ్వీర్ సింగ్ గారితో తీయబోయే మూవీకి వర్కింగ్ టైటిల్గా రాక్షస్ అని పెట్టారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్ని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేయబోతున్నారట. ఫార్మల్ పూజా సెరమనీ అనేది హనుమాన్ జయంతి రోజు జరిగిపోయింది అని చెప్తున్నారు. సరే, ఇంకా ఓటీటీ రిలీజుల గురించి చూసుకుంటే ఈరోజు మంజుమల్ బాయ్స్ డిజ్నీ+ హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవ్వబోతుంది. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే అస్సలు మిస్ అవ్వద్దు. మాస్టర్ పీస్ మూవీ. మిస్ అయితే ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ని మిస్ అవుతారు. సో ఇంతటితో వీడియో సమాప్తం. మ్యాక్సిమం అన్ని అప్డేట్స్ని కవర్ చేసేసాను అనుకుంటాను. ఒకవేళ పొరపాటున ఏమైనా మిస్ అయితే కింద కామెంట్స్లో మాట్లాడుకుందాంలేండి. అయితే ఈ అప్డేట్స్లో మీకు బాగా నచ్చిన అప్డేట్ ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్స్లో చెప్పండి. మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. గంట కొట్టడం మర్చిపోవద్దు. అది కొడతాను కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఉంటాను, మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.